అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం, రేపు అనగా 7వ తారీఖు ఉదయం 10 గంటలకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో తీసుకోబోతున్నటువంటి మహాధర్నా కార్యక్రమం. ఎందుకు ఈ ధర్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ మాయమాటలు చెప్పైతే అధికారంలోకి వచ్చిందో, ఏ మాయమాటలు చెప్పైతే గవర్నమెంట్కి వచ్చిందో, ఎందుకంటే ప్రజల్ని అబద్ధాల పుట్టల మీదకి తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ. నోరు తెలిస్తే అబద్ధాలని అచ్చు గుద్దినట్టుగా చూపించేటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తులు ఏమంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డికే చదువుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎలక్షన్లకు ముందు 6 గ్యారెంటీలు చెప్పిండు, అరచేతిలో వైకుంఠం చూపించిండు. నేను ఏమేమి చేయబోతున్నా అనేది, ఇది కాదు అది కాదు, అదే 2000 పెన్షన్ కాదు 4000 పెన్షన్, 3000 పెన్షన్ కాదు 7000 పెన్షన్, ₹1,00,000 రుణమాఫీ కాదు 2,00,000 రుణమాఫీ, నీకు అసలు ఏది కూడా డబల్ త్రిబల్ చేసి అరచేతిలో వైకుంఠం చూపించిండు. ప్రజలు గుడ్డిగా నమ్మిర్రు. ఏదంటే ₹2 వస్తున్నాయి కదా అంటే, ఎవరైనా ప్రజల తప్పు కాదు, అది సరే చేస్తున్నారు కదా అనుకున్నారు. నేను ఎక్కడి నుంచి దోషిస్తాడు, ఇది ఎక్కడి నుంచి అవుతుంది, మా పైసలు మాకే కదా అని చెప్పి ఆలోచించలేదు. ఈ మాయ మాటలు కొంతమంది నమ్మి ఇలా తెలంగాణ ప్రజలు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏంద్రా నాయన, ఒకడు ఏదో ఒక రకంగా ఒకటి తోముతున్నాడు, ఇప్పుడు వచ్చి ఇంకో రకంగా తోముతున్నాడు. ఇక అది తెలంగాణ భాషలో అడగాని మాట అది. ఎందుకంటే పాతోడు అట్లా అని చెప్తే కొత్తోడు ఇట్లా చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నిమ్మలం లేకుండా అప్పుల కుప్ప చేసి ఒక పెద్ద వేడు, దాన్ని ఉన్నదాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసే దాకా ఇక్కడ కూడా ఒప్పడతలేవు. ఎందుకంటే మేమే మళ్ళీ వచ్చేది గవర్నమెంట్ వస్తుందా రాదా ఆ నమ్మకాలు లేవు. దానికి గాను వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఉన్నప్పుడే ఉడుచుకోవాలి, మళ్ళీ రాదు. రేపటి దానికోసం ప్రజలు ఎటుపోతే మాకేంది, ప్రజలతో మాకు సంబంధం లేదు. ప్రజలు ఒకసారి అధికారం ఇచ్చారు, ఆయన ఎలక్షన్లో కూడా చెప్పాడు ప్రజలు బుద్ధిగా నమ్ముతారండి అని మాట్లాడిన వ్యక్తి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. ప్రజలను మోసం ఎలా చేయాలో మాకు బాగా తెలుసు, ఎలాంటి మాయ మాటలు చెప్తే ప్రజలకు గుండెల్లో తట్టుకుంటే మాకు బాగా తెలుసు. ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి కోతలు కోసేసి అధికారంలోకి వచ్చారు. 6 గ్యారెంటీలు అన్నారు ఆయన. ఏ ఒక్క 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా ఏదన్నా ఫుల్బేస్గా పూర్తి స్థాయిలో మీరు నడుస్తుందని చెప్పండి. ఉచిత బస్సు అని పెట్టారు. ఉచిత బస్సు ఒక దాంట్లో మేము ఉచితంగా బస్సు ఇచ్చామని చెప్పేసి ఉచిత బస్సు ద్వారా ఎందుకు ఇచ్చినట్టు మేము అనట్లేదు. ఉచిత బస్సు ఇస్తే ఇచ్చిర్రు. అలాంటివి 6 గ్యారెంటీలు కూడా మిగతా కూడా పూర్తి చేయాలి కదా. తులం బంగారం ఎటుపోయిందండి, రైతులు ఎటుపోయిందండి, 42% రిజర్వేషన్ మీద ఏమైందండి, అన్ని కళ్ళబొల్లి మాటలు మాయ మాటలు చెప్పుకుని నటిస్తున్నారు. ఇగో చేస్తున్నాం అవో చేస్తున్నాం, కేంద్రం ఒప్పుకోవట్లేదు. ప్రతి మాటకు స్టేట్లో మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తావా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుకొచ్చి మోడీ గారు ఇస్తావా సస్తావా అని మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఓతి చేతులు కట్టుకొని కూర్చుంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నారండి. ఎందుకంటే చూడాలి, మనం కూడా మాటలు చెప్పినంత ఈజీగా పని ఎక్కడ కూడా సాగట్లేదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్లో కూడా చూస్తే ఒక్కొక్క గల్లీలో పోతే తెలుస్తుంది. మీకు ఎంతసేపు మీ సీటు మీకుగా కాపాడుకోవడం ముఖ్యం, మళ్ళీ పక్క వాళ్ళ సీటు కాపాడడం ముఖ్యం. ఎందుకంటే నేను పక్కా జరిగితే ఎప్పుడు నా సీటు ఎవడో చూసుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఆయన సీటు ఆయన కాపాడుకోవడం తప్ప తెలంగాణ ప్రజల మీద ఎలాంటి సోయి లేదు. భారతీయ జనతా పార్టీ తీసుకుపోతున్నటువంటి ధర్నా ఏంటంటే, 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలి. భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓన్లీ భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా కాలనీ వాసులు స్వతహాగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ప్రతి పౌరుడు రావాల్సిందని చెప్పేసి నేను ఈ రకంగా మీ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరి యొక్క ధర్నాలో వ్యతిరేకత చూపించాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రతి ఒక్కటి చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. ఏ ఒక్కటి కూడా అమలు పరచలేనటువంటి రేవంత్ రెడ్డి గారిని నిలదీయకపోతే రానున్న రోజుల్లో 2 సంవత్సరాల పాలన ఇట్లుంటే ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూడాలి. ఏం చేయబోతున్నారు ఇప్పటికీ. అప్పుల మీద అప్పుల తడకనే తప్ప అప్పులు ఎట్లా చేసుకొద్దామని మాత్రం, అప్పులు ఎట్లా తగ్గిద్దామన్న కాన్సెప్ట్లో మాత్రం టీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం లేదు. అందులో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రం అస్సలు లేదు. కావున ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఏది కూడా అమలు పరచలేదు కనుక తులం బంగారం ఎటుపోయింది. 42% మీద ఇప్పటికీ